జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం విశాఖలోని బేవ్యూ హోటల్లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ లెజిస్లేటివ్ మీటింగ్ కి జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా 3 రోజుల పాటు విశాఖలో క్రియాశీలక కార్యకర్తలతో మీటింగ్ సమావేశం జరగబోతుంది. మొదటి రోజుకు సంబంధించి ఈరోజు లెజిస్లేటివ్ మీటింగ్ జరుగుతుంది. విశాఖ బీచ్ను ఆనుకుని ఉన్న ఒక సమావేశ హాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావడం జరిగింది. అసలు ఈ 3 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు తాతారావు సార్, 3 రోజుల పాటు సమావేశం జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి విషయాలు ఇక్కడ చర్చ జరగబోతున్నాయి? అంటే గడిచినటువంటి 13 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు సుపరిపాలన ఇవ్వడం జరిగింది. సుపరిపాలన ఇచ్చినప్పుడు అవి ఏ మేరకు కింద స్థాయి ప్రజలకు చేరువైనాయి, ఏ మేరకు సత్ఫలితాలు ఇచ్చాయనేటువంటిది ఒక సమీక్ష. ఒకవేళ ఇంకా మెరుగైనటువంటి పాలన ఎలా ఇవ్వాలి అని దాని మీద ప్రయత్నం చేయాలనేది ఉద్దేశం. ఇది ఒక పక్క అయితే, రెండవది పార్టీ 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఏ అధికారం లేకుండా ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, చివరి కార్పొరేట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన నాటి రాక్షస ప్రభుత్వం మీద పోరాటం చేశాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పుడు మేము అలుపెరగిన పోరాటం చేశారు. మా కార్యకర్తలు కానీ, మా వీరమల్లి కానీ, సైనికులు కానీ, శ్రేయబులు కానీ. పార్టీ కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైంది మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. అందుకు పార్టీని బూత్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు పునర్నిర్మాణం చేసి ఉత్సాహం నింపాలనేటువంటిది ఈ 3 రోజులతో కార్యక్రమం ద్వారా నిర్దేశించబోతున్నాం. అందుకనే ఇవాళ మాకు జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అంటాం. మనం 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరూ కూడా వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అయింది 12 గంటలకి. అది 3 గంటల పాటు సాగే అవకాశం ఉంది. దాని ద్వారా కొద్దిగా అసెంబ్లీలో, రాబోయే అసెంబ్లీలో ఏ నిర్ణయాలు తీసుకుందాం, ఏం మాట్లాడదాం, ప్రభుత్వంలో ఇంకేం మార్పులు తెద్దాం అన్నటువంటిది ప్రజలు కోరుకున్నటువంటిది. దాని ద్వారా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అంటే పార్టీ నిర్మాణం గురించి, పార్టీ బలోపేతం గురించి. ఇప్పటికే నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి చాలామంది మా యువకులు ఉన్నారు, మా మనుషులు ఉన్నారు, జన సైనికులు కానీ, వీరమల్లి కానీ, వీళ్ళందరూ. వాళ్ళందరితో కూడా మేము ఉత్సాహాన్ని నింపి రేపు రాబోయే 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన పార్టీ సద్విసిద్ధి చేయాలి. దాన్ని ఉత్సాహంగా పరిగెట్టాలి. ఉత్సాహం నింపడం ద్వారా వాళ్ళు జనసైనికులు ప్రజల్లో మరింత ముందుకెళ్తారనే ఉద్దేశం మీద మా అధినేత ఉద్బోధించబోతున్నారు. అది జరుగుతూ ఉంది. రేపు కూడా మీటింగ్ ఉంది. రేపు ఏం జరగబోతుంది? మీకు ఇంచుమించుగా 12 లక్షల మంది మీ క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు ఇందులో ముఖ్యమైన 14,600 మంది, సుమారుగా 15,000 మందిని ముఖ్య నాయకులు రేపు పిలవబోతున్నారు. ఏమి వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు? రేపు 29వ తేదీన జరిగేది 25 పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పార్లమెంటుకి 10 నుంచి 15 మందిని కీలకంగా సెలెక్ట్ చేశారు. వాళ్ళందరినీ కలబెట్టి రేపు మా అధ్యక్షులు వారు ముఖాముఖి మాట్లాడబోతున్నారు. దాని తర్వాత మాకు ఐటీ వింగ్ ఉంది. ఐటీ వింగ్ తర్వాత వీరమహిళ వింగ్ ఉంది. ఇంకా ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ వింగ్స్ ఉంటాయి. వాళ్ళందరితో రేపు మాట్లాడతారు. ఇక ఎల్లుటికి వచ్చేసరికి 30వ తేదీ మాకు ముఖ్యం. 30వ తేదీన 1 గంటకి సభ ప్రారంభం అవుతుంది విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో, ఇందిరా ప్రియదర్శిని. ఆ స్టేడియంలో 1 గంట స్టార్ట్ అవుతుంది. ఆ 1 గంటకి స్టార్ట్ అయితే 5 గంటలకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చి 6 గంటలకి ఆయన ప్రసంగం ఉంటుంది. కాకపోతే ఈ ఎల్లుటి జరిగే సభను చూసి సేనతో సేనాని అనే సభ గురించి ఈ దేశం నలుమూల నుంచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారని. అందుకు మేము భిన్నంగా, ఇతర పార్టీల కంటే భిన్నంగా మాకు 11,56,000 మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. లైక్ మిగతా పార్టీల్లో ఉచితంగా జాయిన్ అయినటువంటి కార్యకర్తలు ఉంటారు. మా పార్టీలో నిరుపేద అన్నం తినడానికే కరువైనటువంటి మనుషులు ఉన్నా వాళ్ళు కూడా 500 రూపాయలు చెల్లించుకొని మెంబర్షిప్ తీసుకున్నారు. అలాంటి వాళ్ళు మాకు 11,56,000 మంది ఉన్నారు. అందులో వాళ్ళు చేర్పించినటువంటి వారిని క్రియా వాలంటీర్స్ అంటాం. ఆ క్రియా వాలంటీర్స్ వారికి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? రేపు క్రియా వాలంటీర్స్ 14,600 ఉన్నారు. ఆ 14,600 మనుషులు ఎల్లుడి పొద్దుట సభలో కూర్చుంటున్నారు. అది పబ్లిక్ మీటింగ్ కాదు. వారికి భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా ఉండాలి, మనం స్థానిక సంస్థలు ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం పార్టీ ఇప్పటికంటే మొదలు పెట్టాలి.
పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏ వింగుల్లో మన మార్పులు తేవాలి, మన పార్టీని ఏ రకంగా నిర్మాణం చేయాలి, అది ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ టు టాప్ అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరిలో కూడా మార్పు తీసుకొచ్చి ఇంకా ఉత్సాహం నింపడం అనేది కార్యక్రమం. అందుకే నాయకులు ఎక్కువ మంది మాట్లాడరు సభలో, కేవలం కింద ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్ డెలిగేట్స్ ఉన్నారో 14,600 మంది వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ప్రత్యేకత ఈ సభ. ఖచ్చితంగా దేశం నలువైపుల నుంచి జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ చూసే విధంగా మంచి పాలన గురించి, మంచి పార్టీ నిర్మాణం గురించి రేపు దశ ఆ సభ ద్వారా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు మెసేజ్. ఈ 3 రోజుల పాటు విశాఖలో జరిగే కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన దిశానిర్దేశం పైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే లెజిస్లేటివ్ నాయకులతో మీటింగ్ జరుగుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరోవైపు ఎంపీలకు సంబంధించి వాళ్ళతో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీటింగ్ జరుగుతుంది. రేపు 14,600 మంది ఎవరైతే క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారో వారితో రేపు మీటింగ్ జరుగుతుంది. అనంతరం ఏదైతే 30వ తేదీన జరిగే కార్యక్రమంలో క్రియాశీల కార్యకర్తలు ఎవరున్నారో సుమారు 15,000 మంది వారితోనే ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. మొత్తమే చూస్తే పార్టీ బలోపేతానికి సంబంధించి ప్రధానంగా దీని మీద దృష్టి సారిస్తున్నాం. మరోవైపు ఈరోజు జరిగే కార్యక్రమానికి సంబంధించి రేపు అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ లేదా పార్లమెంట్లో మన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అక్కడ లాభదీయాలని సంబంధించి కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. రేపు కార్యకర్తలు జరుగుతుంది. ఎల్లుండి వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 13-14 నెలలు అయింది. ఈ ఇంతకాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి చేపట్టింది, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది సంబంధించి కూడా 30వ తేదీన కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూటమిని చేస్తున్న కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుందని కూడా జనసేన నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, VGPC ఆన్ టీవీ, విశాఖపట్నం.